సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న మూవీ వర్కింగ్ టైటిల్ పార్థు. ఇందులో పూజా హెగ్డే మెయిన్ లీడ్ అయితే సపోర్టింగ్ రోల్ లో కనిపించబోతోందట శ్రీలీల. అలా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల పార్థు మూవీలో పూజా చెల్లి పాత్ర వెయ్యబోతోందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో జోడీ కడుతోంది రష్మిక మందన. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో చెర్రీ చేయనున్న సినిమా సమ్మర్ లో షురూ కాబోతోంది. ఇందులోనే చెర్రీ మరదలిగా రష్మిక కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని మూవీ శ్యామ్ సింగరాయ హిందీలో రీమేక్ కాబోతోంది. షాహిద్ కపూర్ హీరోగానే ఈ రీమేక్ షురూ కాబోతోందట. రాహుల్ సంకృత్యాన్నే హిందీ వర్జన్ తెరకెక్కిస్తాడని తెలుస్తోంది. అఖండ హిట్ తర్వాత బోయపాటి సీనితో బన్నీ సినిమా ఓకే అయిందన్నారు. కానీ పుష్ప 2 పనుల్లో బిజీ అయ్యాడు బన్నీ. దీంతో పుష్ప 2 పూర్తయ్యేలోపు ఎనర్జెటిక్ స్టార్ రామ్ తో సినిమా ప్లాన్ చేశాడట బోయపాటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 పనుల్లో బిజీ అవుతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అని తెలుస్తోంది. పుష్ప ది రూల్ పార్ట్ 2 కి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తున్నాయట. ఈ నెలాఖరులోగా పుష్ప 2 సాంగ్స్ కంపోజ్ చేయటం పూర్తవుతుందట. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 3 షెడ్యూళ్లలో పుష్ప 2 ని పూర్తి చేస్తోందట ఫిలిం టీమ్. రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ మార్చి 11కి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా అన్ని భాషల శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ 250 కోట్లకు సేల్ అయ్యాయనే గుసగుసలొస్తున్నాయి. అయితే అవన్నీ రూమర్స్ అని తేల్చింది ఫిలిం టీమ్. లైగర్ మూవీ షూటింగ్ పూర్తయింది. అదే విషయాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తేల్చేశాడు. ఇక విజయ్ తోనే ప్లాన్ చేసిన మరో ప్రాజెక్ట్ జనగణమనని కూడా షురూ చేసిందట సినిమా టీం. జనగణమన ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట. ఈ సినిమా ఏప్రిల్లో లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేసిందట సినిమా టీం. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న సినిమానే అని తెలుస్తోంది. సాయి ధన్సిక లీడ్ రోల్లో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కేవీ ధీరజ్, నవకాంత్ హీరోలుగా చేసిన ప్రయోగం షికారు.